పశ్చాత్తాపం గురించి ఎప్పుడైనా విన్నామా? ఎందుకంటే దేవుడు పశ్చాత్తాపడితే ఆయన మరింతగా మనల్ని అక్కున చేర్చుకునే దేవుడు. మరి హిజ్కియా ఏం చేశాడు? తనకి మరణకరమైన రోగం కలిగినప్పుడు తనకు వాక్ వచ్చింది, నువ్వు చనిపోతున్నావు, నువ్వు ఇంకా బ్రతకవు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని తనకి ఎప్పుడైతే యెషయా ద్వారా వాక్ వచ్చిందో ఆయన ఒక్కటే చేశాడండి. ఎక్కడెక్కడికో యాత్రలకు వెళ్ళలేదు, ఎక్కడెక్కడో తను కష్టపెట్టుకోలేదు, తాను ఇంజూర్ చేసుకోలేదు, లేదా దూర ప్రాంతాలకు వెళ్ళలేదు, లేదా ఈ పాపం పోతుందేమో అని చెప్పేసి రకరకాల కార్యాలు అతనైతే చేయలేదు. కానీ ఒక్కటే చేశాడు, ఒంటరిగా తన గదిలో తలుపు వేసుకొని దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అది కూడా చాలా క్లుప్తమైన ప్రార్థన అండి, అది దీర్ఘ ప్రార్థన కాదు, లేకుంటే పెద్దగా అరిచి చేసే ప్రార్థన కాదు. కానీ ఆయన చేసిన ప్రార్థన యథార్థ హృదయంతో నిండు మనసుతో చేశాడు. ఏమని తెలుసా? దేవా, యథార్థ హృదయుడనై నేను నీ సన్నిధిలో నేను ఎట్లు నడుచుకుంటున్నానో నీకు తెలుసు కదా దేవా. యేసయ్యా, సత్యముతో నేను నిన్ను వెంబడించాను కదా, నీ మార్గంలో నీకు అనుకూలంగా నీ మార్గం నేను పయనించాను కదా దేవా, నన్ను క్షమించయ్యా, ఒక్క మారు నాకు విడుదలివ్వయ్యా అని చెప్పేసి కన్నీటితో ప్రార్థించినప్పుడు వెంటనే అండి వితిన్ మినిట్స్లో మరలా అతనికి వాక్ వచ్చిందేమని దేవుడు నీ మొర ఆలకించాడు, నీకు ఆయన 15 సంవత్సర కాల ఆయుష్ను దేవుడు పొడిగిస్తున్నాడు అని. మరి ఎంత గొప్ప సన్నివేశమో కదా. మరి దేవుడు ఎంత గొప్పగా మన మొర ఆలకిస్తాడు. దీర్ఘ ప్రార్థనలు కాదు, లేదా పెదవులతో చేసే ప్రార్థనలు కాదు, కానీ ఎప్పుడైతే నేను తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని దగ్గర నువ్వు సమయం గడుపుతావో, నిండు హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఆయన దగ్గర నీ హృదయాన్ని కృమ్మరిస్తావో ఆయన తప్పక నీ మొర ఆలకిస్తాడు. మరి హిజ్కియా అంట అతను విడిపింపబడ్డాక రచిస్తాడు కీర్తన ఏంటంటే, నా బ్రతుకు మధ్యాహ్న కాలం అందు పాతాళంలో వెళ్ళవలసి వస్తూ ఉండేనంటే ఏంటంటే, మధ్యాహ్నం చాలా భయంకరమైన తేజస్సు ఉంటుంది, చాలా గొప్ప వెలుగు ఉంటుంది. మరి అలాంటి సమయంలో అతను పాతాళానికి దిగిపోతున్నట్లు, అంటే ఏంటి, అలాంటి స్థితిలో చీకట్లో దిగిపోతున్నట్లు, అంత తేజస్సులో కూడా అతనికి చీకట్లో బ్రతుకుతున్నట్టు, నాశనానికి వెళ్ళిపోతున్నట్టు, ఇంకా తను బ్రతుకు ఆరిపోయినట్లు అతనికి అనిపించింది ఆ మరణకరమైన రోగంలో. కానీ ఎప్పుడైతే ఆయన దేవుని వైపు తిరిగాడో అతను మళ్ళీ జీవితం ఏమైపోయిందండి, వెలుగులోకి వచ్చింది. ఆయన ఎప్పుడైతే దేవుని దగ్గర తాను విన్నవించుకున్నాడో దేవుని దగ్గర అతనికి నెమ్మది దొరికింది, అతనికి ఆయుష్కాలం దొరికింది. మరి మనం కూడా ప్రార్థన చేద్దామా? మరి నువ్వు ఇంతకు ముందంతా దేవుని దగ్గర ఉన్నావేమో, దేవుని దగ్గర సహవాసం చేశావేమో, కానీ ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయి మరలా నాశనాన్ని కొని తెచ్చుకున్నావేమో, చీకట్లో ఉన్నావేమో, శాపంలో ఉన్నావేమో, ఒంటరితనంలో ఉన్నావేమో, నలిగిపోతున్నావేమో. మరి దేవుడు చెప్తున్నాడు, నా దగ్గరికి రా, హిజ్కియా వల్ల నా దగ్గర ప్రార్థించని దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు కూడా ప్రార్థించు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గర మనం సమాధానంతో అనుకూలంగా బ్రతికి ఉన్నామో అలాంటి కాలాలు కూడా మళ్ళీ మనల్ని తిరిగి జీవంలోకి నడిపిస్తాయి. దానికి ఎగ్జాంపుల్ హిజ్కియా గారే కనుక మనం తిరిగి దేవుని దగ్గరికి వద్దాం. ఆయన నువ్వు ఎట్లుంటే అక్కడ